హలో ఫ్రెండ్స్, మనం నేర్చుకున్న ప్రీవియస్ క్లాస్లో సమ్ అండ్ ఆల్ కాన్సెప్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్క్లూజన్స్ కొన్ని ఇచ్చాడు. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సమ్ ఏ ఆర్ బి, ఏకి బికి సమ్ రిలేషన్, ఆల్ బి ఆర్ సి, బికి సికి ఆల్ రిలేషన్, ఆల్ సి ఆర్ డి, సమ్ డి ఆర్ పి. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్లో డ్రా చేసుకోవాలి. కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి చూద్దాం. సమ్ డిఆర్పి, డికి పికి సమ్ రిలేషన్, బట్ రీస్టేట్మెంట్లో మళ్ళీ రిపీట్ చేశాడు. స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు. రీస్టేట్మెంట్ అవుతుంది. కన్క్లూజన్ నాట్ ఫాలోస్. చూడండి, సమ్ డిఆర్పి సేమ్ స్టేట్మెంట్ని రిపీట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ నోట్లో నేను రాస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే రీస్టేట్మెంట్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ ఆల్ కేసులో ఇన్సైడ్ టు అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆల్ అండ్ సమ్ ఫాలోస్. అదే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ ఫాలో అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. చూడండి, ఆల్ పిఆర్పి, ఆల్ పిఆర్ఏ, పికి ఏకి ఏ రిలేషన్ లేదు, ఆల్ రిలేషన్ అన్నాడు, నాట్ ఫాలోస్. ఆల్ డిఆర్బి, ఆల్ డిఆర్బి చూడండి, ఆల్ కేస్ కదా ఇదంతా. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఇక్కడ ఆల్ కేస్ అంటున్నాడు, నాట్ ఫాలోస్. సమ్ సిఆర్డి, ఆల్ సి డి అయినప్పుడు సమ్ సి కూడా డి అవుతుంది కదా, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చెప్పాను, ఫాలోస్. సమ్ ఏఆర్బి, ఏకి బికి సమ్ రిలేషన్ ఉంది, ఇక్కడ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు, నాట్ ఫాలోస్. ఆల్ సిఆర్బి చూడండి, ఇది కూడా ఆల్ కేస్, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్తుంది, ఆల్ కేస్, నాట్ ఫాలోస్. ఓన్లీ సమ్ కేసెస్ ఫాలోస్. సెవెంత్ కన్క్లూజన్స్ ఉన్నాయి. సమ్ పిఆర్ఏ, పికి ఏకి ఏ రిలేషన్ లేదు, కానీ పికి ఏకి ఏ రిలేషన్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాడు. పాసిబిలిటీ 100%. సమ్ ఆల్ బిఆర్డి చూడండి, ఆల్ బిఆర్డి, అన్ని బీలు డి అవుతాయా? అన్ని బీలు సి అయ్యేటప్పుడు అన్ని బీలు డి కూడా అవుతాయి. డి అవుతాయి కదా, అప్పుడు ఇది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కదా, వీడు పాసిబిలిటీ అంటున్నాడు, రాంగ్ కదా. అదే ఇక్కడ పాసిబిలిటీ ఇవ్వకుండా ఎయిత్ స్టేట్మెంట్లో ఆల్ బిఆర్డి అంటే ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని పాసిబిలిటీ అడిగితే రాంగ్. సమ్ పిఆర్బి, పికి బికి ఏ రిలేషన్ లేదు, బట్ ఇక్కడ పాసిబిలిటీ అడుగుతున్నాడు, అవుతుంది. ఆల్ పిఆర్సి, అన్ని పీలు సి అవుతాయా? పికి సికి ఏ రిలేషన్ లేదు, రిలేషన్ లేనప్పుడు రిలేషన్ మనం చేయాలంటే అవుతుందా? అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కన్క్లూజన్ సేమ్ స్టేట్మెంట్ ఎట్ ఇచ్చాడు. ఆల్ బిఆర్ సి, ఆల్ బిఆర్ సి, ఆల్ బిఆర్ఏ. ఓకే, చూడండి, ఆల్ బిఆర్ఏ, సమ్ ఏఆర్డి, టీకి ఏకి సమ్ రిలేషన్, ఆల్ డిఆర్ఈ, అన్ని డీలు ఈ అవుతున్నాయి. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేశాను. చూద్దాం స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఏవైతే రైట్ అవుతున్నాయి. సమ్ ఈఆర్ఏ, ఈకి ఏకి సమ్ రిలేషన్ ఉంది, బట్ ఇక్కడ స్టేట్మెంట్ని రిపీట్ చేయలేదు.
ఆల్ బీఆర్ఏ, ఆల్ బీఆర్ఏ చూడండి. ఆల్ బీఆర్ఏ అన్ని బీలు ఏ కదా, ట్రూ అంటారు. కానీ సెకండ్ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు, అంటే రీస్టేట్మెంట్. నాట్ ఫాలోస్. ఆల్ డిఆర్ఈ అన్ని డీలు ఈ అవుతున్నాయి. ఆల్ డిఆర్ఈ ట్రూ కదా, స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు. నాట్ ఫాలోస్. సమ్ ఏఆర్ డి, ఏకి డికి సమ్ రిలేషన్ ఉందా, ఉంది. ట్రూ కదా, కాదు. థర్డ్ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు. నాట్ ఫాలోస్. సమ్ డిఆర్బి అన్ని డీలు ఈ అయినప్పుడు సమ్ డి కూడా అవుతుంది కదా. ఇది చాక్లెట్స్ అనుకోండి, అన్ని చాక్లెట్స్ ఈ అయినప్పుడు కొన్ని చాక్లెట్స్ కూడా ఈ అవుతుంది. సమ్ డి, ఆల్ డిఆర్ఈ అయ్యేటప్పుడు సమ్ డిఆర్ఈ ఫాలోస్. సమ్ డిఆర్బి ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, పాసిబిలిటీ పక్కన పెట్టండి. ఈ బాక్స్ ఉందా, దీన్ని మర్చిపోండి మీరు. డికి బికి సమ్ రిలేషన్ ఉందా, లేదు. వాడు సమ్ రిలేషన్ పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందా, అవుతుంది. నెక్స్ట్ సమ్ డిఆర్సి, డికి సికి ఏ రిలేషన్ లేదు, సమ్ రిలేషన్ పాసిబుల్ అవుతుందా, అవుతుంది. ఆల్ డిఆర్సి, డికి సికి ఏ రిలేషన్ లేదు, ఆల్ రిలేషన్ పాసిబుల్ అవుతుందా, అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఏఆర్సి, ఏకి సికి సమ్ రిలేషన్ ఉంది, బట్ వాడు ఆల్ రిలేషన్ పాసిబుల్ అవుతుందా, అవుతుంది. ఆల్ ఈఆర్డి చూడండి, ఆల్ ఈఆర్డి పాసిబిలిటీ మర్చిపోండి. ఓకే, ఆల్ ఈఆర్డి అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఆల్ కేస్ నాట్ ఫాలోస్, అది ఫాల్స్ అవుతుంది. బట్ ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా, అవుతుంది. ఓకేనా, చెప్పాను కదా మీకు, ఆల్ కేసులో అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వచ్చేటప్పుడు పాసిబిలిటీ అవుతుంది, ఎగ్జాక్ట్ కేస్ అయితే అవ్వదు. ఓకేనా, ఇందులో మీకు కొన్ని ఇంకోటి ఇస్తాను చూడండి. కన్క్లూజన్ చూడండి. ఆల్ బిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇంకోటి ఇస్తాను చూడండి. ఇంకేటి, సమ్ డిఆర్ఈ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ. స్పెషల్గా ఎందుకు రాశానంటే చూడండి, చెప్తాను. ఆల్ బీఆర్ఏ చూడ, ఆల్ బీఆర్ఏ ఆల్రెడీ ఆల్ బీఆర్ఏ అంటే ట్రూవే కదా, కానీ వీడు పాసిబిలిటీ అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని పాసిబిలిటీ కింద ఎలా రాస్తాం, సమ్ డిఆర్ఈ చూడండి, సమ్ డిఆర్ఈ కదా. ఇప్పుడు ఆల్ ఈఆర్డి అయినప్పుడు సమ్ ఈఆర్డి అవుతుంది కదా, కానీ వీడు పాసిబిలిటీ అంటున్నాడు, అంటే ఇది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని పాసిబిలిటీ అడుగుతుంది, అవ్వదు కదా ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని. సమ్ ఏఆర్సి చూడండి, ఏకి సికి సమ్ రిలేషన్ ఉంది, వాడు సమ్ రిలేషన్ పాసిబుల్ అవుతుందా లేదని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి. ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. ఇంకో ప్రాబ్లం. స్టేట్మెంట్స్ 5 స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ వాడికి కొన్ని కన్క్లూజన్స్ ఇచ్చాడు, మళ్ళీ సాల్వ్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ పీపుల్ ఆర్ బ్లూ అన్నాడు. పీపుల్కి ఫుల్గా నేను రాయను, చూడండి. బ్లూ, ఆల్ బ్లూ ఆర్ వైట్, అన్ని బ్లూలు వైట్. సమ్ బ్లూ ఆర్ పింక్ చూడండి, సమ్ బ్లూ ఆర్ పింక్. ఆల్ వైట్ ఆర్ బ్లాక్, అన్ని వైట్లు బ్లాక్ అవుతున్నాయి. సమ్ పింక్ ఆర్ ఎల్లో, పింక్కి ఎల్లో. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే చూడండి, మళ్ళీ ఇంకోటి డ్రా చేస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే సమ్ పీపుల్ ఆర్
బ్లూ అన్నారు కదా. నెక్స్ట్ ఆల్ బ్లూ ఆర్ వైట్ అన్నారు కదా. సమ్ బ్లూ ఆర్ పింక్ అన్నారు కదా. ఇక్కడ ఈ ఫోర్త్ స్టేట్మెంట్లో ఆల్ వైట్ ఆర్ బ్లాక్ అన్నప్పుడు చాలామంది ఎలా డ్రా చేస్తారంటే చూడండి. ఆల్ వైట్ ఆర్ బ్లాక్ అంటే చూడు, పింక్లో కూడా మీరు ఆల్ కేస్ చేస్తారు. ఇక్కడ ఆల్ కేస్ చేయకూడదు. ఇందులో చూసారా, ఆల్ వైట్ ఆర్ బ్లాక్ అంటే ఓన్లీ వైట్తోనే మనకు సంబంధం ఉంది. ఇక్కడ సమ్ కేస్ అవుతుంది, బట్ చూడండి ఇక్కడ ఏంటి చేశారంటే పింక్ని కూడా బ్లాక్లో పెట్టేశాడు. ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి. డ్రా చేసేటప్పుడు ఆల్ వైట్ ఆర్ బ్లాక్ అన్నవాడు వైట్కి మొత్తం కవర్ అవ్వాలి. ఇది బ్లూలో కవర్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా పింక్ సమ్ అవుతుంది, బట్ ఇక్కడ ఆల్ కేస్ అయిపోతుంది. ఇది నాట్ ట్రూ. ఓకేనా, చాలామంది డౌట్ రావచ్చు ఇలా కూడా డ్రా చేయొచ్చా అని. సమ్ పింక్ ఆర్ ఎల్లో, బట్ ఇక్కడ మీరు ఆల్ మొత్తానికి తీసుకున్నారు. చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్స్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసాం. కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ పీపుల్ ఆర్ బ్లాక్, పీపుల్కి బ్లాక్కి సమ్ రిలేషన్ ఉందా? ఉంది. ఇచ్చిన స్టేట్మెంట్ని ఏదైనా రిపీట్ చేశాడా? చేయలేదు, అంటే ఫాలో అవుతుంది. ఆల్ బ్లూ ఆర్ వైట్, ఆల్ బ్లూ ఆర్ వైట్, చూడు అన్ని బ్లూలు వైట్ అవుతున్నాయి కదా. బట్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు, నాట్ ఫాలోస్. నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ బ్లూ, అన్ని వైట్ బ్లూ అవుతాయా? అవ్వట్లేదు కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వస్తున్నాడు. ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్. ఇక్కడ ఆల్ అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ పీపుల్ ఆర్, ఆల్ పింక్ ఆర్ బ్లూ, పింక్కి బ్లూకి సమ్ కేస్ ఉంది. ఇక్కడ ఆల్ పింక్ ఆర్ బ్లూ అంటున్నారు, నాట్ ఫాలోస్. ఆల్ పీపుల్ ఆర్ బ్లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ, చూడండి పీపుల్కి బ్లాక్కి సమ్ రిలేషన్ ఉంది. ఈ మొత్తం పీపుల్ బ్లాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్ 100% ఛాన్స్ ఉంది. చూడండి, మీకు ఇక్కడ ఫిఫ్త్ కన్క్లూజన్లో పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఫిఫ్త్ కన్క్లూజన్ పెడతాను. చూడండి, ఆల్ పీపుల్ ఆర్ బ్లాక్ అన్నాను కదా. చూడండి, సమ్ పీపుల్ ఆర్ బ్లూ, ఆల్ బ్లూ ఆర్ వైట్, ఆల్ పీపుల్ ఆర్ బ్లాక్. చూడండి, వైట్, పింక్, ఎల్లో. చూసారా, ఫిఫ్త్ కన్క్లూజన్లో ఏదైతే ఉందో పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసాను చూసారా. ఆల్ పీపుల్ ఆర్, సారీ ఇది వైట్ రాసానా, బ్లాక్. అన్ని పీపుల్ బ్లాక్ అవుతున్నాయా? పాసిబిలిటీ అయిందా? మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఓకే, ఆల్ పింక్ ఆర్ బ్లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, పింక్కి బ్లాక్కి సమ్ రిలేషన్ ఉంది, బట్ ఆల్ రిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఎలాగా? ఇదిగో చూడండి, చూసారా, ఇది పాసిబిలిటీ డయాగ్రామ్. ఎగ్జాక్ట్ వన్ డయాగ్రామ్ ఇది. పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. చూడండి, ఆల్ పింక్ ఆర్ బ్లాక్, అన్ని పింక్లు బ్లాక్లో ఉన్నాయా? పాసిబిలిటీ డయాగ్రామ్ ట్రూ అవుతుంది. సమ్ బ్లాక్ ఆర్ బ్లూ, చూడండి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్తున్నారు. సమ్ కేస్ ఫాలోస్. సమ్ వైట్ ఆర్ పింక్, వైట్కి పింక్కి సమ్ రిలేషన్ ఉంది, ఫాలోస్. నెక్స్ట్ సమ్ ఎల్లో ఆర్ పింక్, సమ్ ఎల్లో ఆర్ పింక్, బట్ స్టేట్మెంట్లో సమ్ పింక్ ఆర్ ఎల్లో ఇచ్చాడు. ఇక్కడ రీస్టేట్మెంట్ అవ్వదు. ఓకే, సమ్ ఎల్లో ఆర్ పింక్, ఆల్ వైట్ ఆర్ బ్లాక్, ఆల్ వైట్ ఆర్ బ్లాక్. చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్ని రిపీట్ చేశాడు. నెక్స్ట్ ఆల్ పీపుల్ ఆర్ పింక్, పీపుల్కి పింక్కి రిలేషనే లేదు, ఆల్ రిలేషన్ అంటున్నాడు, నాట్ ఫాలోస్. సమ్ పీపుల్ ఆర్ బ్లూ, పీపుల్కి బ్లూకి సమ్ రిలేషన్. మళ్ళీ చూడండి, సమ్ పీపుల్ ఆర్ బ్లూ, సేమ్ ఫస్ట్ స్టేట్మెంట్ని ఇక్కడ రిపీట్ చేశాడు, నాట్ ఫాలోస్. మీరు మీకు ఆల్రెడీ ఫస్ట్ కేసులో
ఫస్ట్ పార్ట్‌లో మీకు చెప్పాను కదా! సమ్ అండ్ ఆల్ కేసెస్‌లో కొన్ని వర్డ్స్ అనేవి రిపీట్ అవుతాయి. వర్డ్స్ మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా నేను చెప్తాను. సమ్, సమ్ కేస్‌లో ఈ వర్డ్స్ వస్తే ఇది సమ్ కేస్. అట్‌లీస్ట్, ఎ ఫ్యూ, నెక్స్ట్, మోస్ట్‌లీ, మెయిన్‌లీ, ఫ్రీక్వెంట్‌లీ, 1 to 1% to 99%, seldom, rarely, general. ఈ వర్డ్స్ ఎక్కడ రిపీట్ అయినా సమ్ కేస్ ఫాలో చేస్తా. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ పీపుల్ ఆర్ బ్లూ ఇచ్చాను. ఇక్కడ నేను సమ్ ప్లేస్‌లో ఎ ఫ్యూ పీపుల్ ఆర్ బ్లూ అంటే సమ్ కేస్ అవుతుంది. ఓకేనా? ఆల్ కేస్. ఆల్ కేస్‌లో వర్డ్స్ రిపీట్ అవుతుంటాయి. ఈచ్, ఎవ్రీ, 100%, ఈజ్, ఆర్, ఎనీ, లైక్స్. ఈ వర్డ్స్ ఏవి రిపీట్ అయినా మీకు స్టేట్మెంట్‌లో అవి ఆల్ కేస్‌ని డినోట్ చేస్తాయి. ఇక్కడ పాజిబిలిటీ. పాజిబిలిటీ అంటే మేబీ, సారీ, కెన్ బి, నెక్స్ట్ ఈ నాట్ ఏ పాజిబిలిటీ అంటే కెన్ నెవర్ బి, ఓకే. ఇది కెన్ నెవర్ బి అంటే ఏంటి? అవ్వదు అని అర్థం. నాట్ ఏ పాజిబిలిటీ. ఓకేనా? పాజిబిలిటీ అంటే మేబీ, కెన్ బి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ వస్తే ఇవి అవుతుంది. నాట్ ఏ పాజిబిలిటీ అంటే ఇది రాంగ్ అవుతుంది. సారీ మీకు ఇది చెప్పాను. దీని మీనింగ్ వేరే అవుతుంది. ఓకేనా? చూడండి వర్డ్స్ అంటే స్టేట్మెంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని వర్డ్స్ యూజ్ చేసి చెప్తా. ఏ ఫ్యూ ఆర్ బి. ఇప్పుడు నేను ఎవ్రీ ఏ ఆర్ సి. మళ్ళీ మీకు చెప్పాను 88% ఆఫ్ సి ఆర్ డి. దీనికి ఎలా ఏ ఫ్యూ అంటే సమ్ కేస్. చూడండి సమ్ ఏఆర్బి. ఎవ్రీ అంటే ఆల్ ఏఆర్సి అవుతుంది. 80% అంటే 88% అంటే చూడండి 100% అంటే మొత్తం. బిలో 100 అంటే సమ్ కేస్ కదా. సమ్ సిఆర్డి. కొన్ని వర్డ్స్ ఇలాగే రిపీట్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ వీడియో ఏవైతే మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చానో ఎలా ఎలా మీకు అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.